హలో, దిస్ ఈజ్ A24 ట్రిక్స్ విద్యాలయం. మనం సింప్లిఫికేషన్లో భాగంగా పెన్ను పెట్టకుండా చాలా అంటే చాలా ఈజీగా షార్ట్కట్ మెథడ్లో ఆన్సర్ను ఏ విధంగా గుర్తించాలనేదే వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. ప్రాబ్లంకి మనం ఆన్సర్ ఏ విధంగా టిక్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ఈ పాయింట్ అనేది 4 అంకెల తర్వాత ఉంది. 1 2 3 4 4 అంకెల తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ పాయింట్ లేదు. అంటే మనం వీటిని కూడితే ఫైనల్గా ఈ మూడింటిని కూడితే 4 అంకెల తర్వాతే పాయింట్ వస్తుంది. 4 అంకెల తర్వాతే పాయింట్ వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 4 అంకెల తర్వాతే పాయింట్ వస్తుంది. కాబట్టి 4 అంకెల తర్వాత పాయింట్ ఉంది. ఇంటూ ఈ రూట్ని పక్కన పెట్టేయండి, అన్ని రూట్లని. ఇంటూ 1 2 3 4 అంటే 10,000 అంటే 4 సున్నాలు. 4 అంకెల తర్వాత పాయింట్ ఉంది. ఇంటూ 10,000 అంటే 4 సున్నాలు. అంటే ఎగ్జాంపుల్గా 0.0001 ఇంటూ 4 అంకెల తర్వాత పాయింట్ ఉంది. ఇంటూ 4 సున్నాలు. అంటే ఇప్పుడు 4 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10,000 తోటి 4 సున్నాలతో గుణిస్తే మనకి ఈ పాయింట్ అనేది కుడివైపుగా 4 స్టెప్పులు జరుగుతుంది. అప్పుడు ఫైనల్ ఆన్సర్ 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 4 పాయింట్ల తర్వాత 4 అంకెల తర్వాత పాయింట్ ఉంది. ఇంటూ 4 సున్నాలు. కాబట్టి పాయింట్ అనేది ఇక్కడ చెప్పిన విధంగా పాయింట్ అనేది ఉండదు. ఆప్షన్లో పాయింట్ లేకుండా ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనం మొత్తం చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఇలా టెక్నిక్స్తో చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. ఇప్పుడు ఆప్షన్లో ఏ ఆప్షన్లోనైతే పాయింట్ ఉండదు, డెసిమల్ వాల్యూ కాకుండా ఉంటుందో ఆ ఆప్షనే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ ఏలో 9.99 వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఆప్షన్ బిలోని 99.9 కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది 999. ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డిలోని 0.999 కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఇలా మనం టెక్నిక్స్తో చాలా ఈజీగా మనం తక్కువ టైంలోనే ఆన్సర్ చేయవచ్చును. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇండియా పాలిటీ, స్పీడ్ మ్యాథ్స్, ఇండియా హిస్టరీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జనరల్ సైన్స్, ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి.